అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు పాత కక్షలు పెట్టుకున్న ఒక స్త్రీ మీద పగబట్టి ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండడం కొరకు 11 నల్ల మిరియాలు తీసుకొని వాటిని ఒక చిన్న నల్లటి వస్త్రంలో ముట్టగా కట్టేసి మీతో పాటు తీసుకుని వెళ్ళండి. ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నష్టం అనేది కలగకుండా ఉంటుంది. నరదృష్టి, ఈర్ష్యాసూయ లాంటివి దరిచేరకుండా కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దరిచేరడం వల్ల అన్ని లాభాలను అయితే మీరు అందుకోగలుగుతారు. దాంతోపాటు ఎవరైనా సరే మీకు ఈరోజు ఏదైనా సరే ఆపదలతో మీకు మరి ఈరోజు ఆపదలకు కారణమయ్యే వారు కూడా ఈ రోజు నుండి మీకు దూరంగా వెళ్ళిపోతారు. ఇక ఎవరైనా సరే మీకు ఎటువంటి హాని కలిగించలేకపోతారు అని కొత్త బాధ్యతలో ఉన్నత స్థానము గుర్తింపు అనేది మీకు ఈరోజు పొందడం సాధ్యమవుతుంది. చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపారంలో ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. ఇక వ్యాపారంలో మంచి అభివృద్ధి చేయడానికి ఒక వ్యక్తి సహకారము, ఒక వ్యక్తి సలహా చాలా బాగా ఉపకారంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. ఈ రోజు వ్యక్తిగత వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం అవుతుంది. ఇక పని కారణంగా ఒత్తిడి అనేది తీసుకోకుండా ఉండడం అనేది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన సూచన. ఇక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కార్యాలయాల్లో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు బాధ్యత ఈ రోజు వహించడం అనేది జరుగుతుంది. అయితే పెట్టుబడి నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడి డబ్బు ఖర్చు చేయకుండా ఉంటేది మంచిది. కుటుంబ జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని తొలగించుకునే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి, లేకపోతే గొడవల అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు సంపదను పెంచుకోవడం పైన దృష్టి పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. కొత్త ప్రాజెక్టును మీరు ఈ రోజు దానికోసం పనిచేసే అవకాశం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నది. విద్యార్థులకైతే ఇక శుభవార్త అందబోతుంది. మీ పనితీరు బాగుండబోతుంది. కెరీర్ లో మార్పులు ఉంటాయి. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మంచి సమయంగా ఉంది. పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి సంబంధిత వివాదాల నుంచి ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. యోగా, వ్యాయామం దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. కెరీర్ లో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. విద్యార్థుల విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం కూడా ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఈ రోజుతోటి. ఇక రావాల్సిన డబ్బు ఏదన్నా ఉన్నా కూడా అది తిరిగి వస్తుంది. కెరీర్ లో కూడా మార్పులు ఉంటాయి. కార్యాలయాలలో పదోన్నత అవకాశాలు పెరుగుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఖచ్చితమైన విజయం అనేది చేయడం సాధ్యమవుతుంది. కెరీర్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమవుతారు. దాంట్లో విద్యార్థులు కార్యాలయంలోని సీనియర్ అధికారుల నుంచి మద్దతు అనేది పొందగలుగుతారు. కుటుంబ స్నేహితులతోటి సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. పరీక్షల్లో మంచి మార్కులు పొందగలుగుతారు. వివిధ వనరుల నుంచి లాభాలు కూడా పొందొచ్చు. మరి దాంతో పాటు ఈ రోజు ఈ రాశి వారు ఏదైనా యాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించి ప్లాన్ చేసుకోవచ్చు. జీవితంలో ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధించడం జరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి సంబంధిత వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మీరు మానసిక ఒత్తిడి కాస్త తగ్గించబడుతుంది. మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉన్నతాధికారుల పెద్దలు మీతోటి మీ పనితోటి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. అయితే మీకు ఉన్నతాధికారుల నుంచి ఒక శుభవార్త అందే అవకాశం ఈ రోజు ఉంది. ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండడానికి ఈ రోజు ఇష్టపడుతూ ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఏదైనా సరే పాత పెట్టుబడి ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కలిగి ఉండడం వలన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కెరీర్ లో విజయాలు ఖచ్చితంగా సాధించబోతున్నారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కౌన్సిలింగ్, పరిశోధన లేదా
ఇలాంటి వాటిలో ఎక్కువగా ఆసక్తి చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము అనేక రంగాల్లో, సాంకేతిక రంగాల్లోని వ్యక్తులు కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో మంచి మార్కులు కూడా వస్తాయి. దాంట్లో కూడా కెరీర్ పరంగా కూడా పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను ప్రస్తుతానికి వాయిదా వేస్తేనే మంచిది. దేశీయంగా మీ భాగస్వామితోటి మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉండబోతుంది. అయితే ఈ రోజు మీరు జీవిత భాగస్వామి మనసులో ఉన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తించి వారికి సంతోషాన్ని కలిగించే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలను అయితే కొనసాగిస్తారు. విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశి వారికి 86% వరకు అదృష్టం లభిస్తుంది. శ్రీ మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే ఈ రోజు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది పరిహారంలో. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 45 మరియు లక్కీ కలర్ అయితే నలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.